ఎప్పటినుంచో అనుకుంటూ ఆగిపోతున్న ట్రిప్ అండి యాక్చువల్‌గా ఇది. ఎందుకో మాకు మాత్రం ఈసారి చాలా స్పెషల్‌గా అనిపిచ్చింది. అందరం కలిసి వెళ్ళాము. హాయ్ అండి. అందరికీ నమస్కారం. కొత్త జ్ఞాపకాలు, కొత్త అనుభవాలు, మనసుకు దగ్గరైన ప్రతి చిన్న సంతోషాన్ని మీతో పంచుకోవడానికి మన లైఫ్ పేజెస్‌ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ కొత్త ప్రయాణంలో నాతో పాటు మీరు కూడా ఉంటారని ఆశిస్తున్నాను. మరి మొదటి పేజీగా మా ఫ్యామిలీతో 15 ఇయర్స్ తర్వాత చేస్తున్న షిరిడీ ట్రిప్‌తో స్టార్ట్ చేస్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకెప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి. మేము నెల్లూరు టు షిరిడీ వెళ్తున్నామండి. సాయినగర్ షిరిడీ ట్రైన్ ఉంటుంది. డైరెక్ట్‌గా షిరిడీకి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే కొంతమంది నాగర్సోల్ నుంచి కూడా వెళ్తూ ఉంటారు. అక్కడి నుంచి కూడా మీకు ప్లెంటీ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. వాటిలో వెళ్ళిపోవచ్చు. మేమైతే డైరెక్ట్‌గా షిరిడీ సాయినగర్ స్టేషన్‌లో దిగామనమాట. అక్కడి నుంచి టెంపుల్‌కి 10 మినిట్స్ పడుతుందండి. 5 కిలోమీటర్స్. అండ్ పర్ హెడ్ వచ్చేసి ఆటోకి 20 రూపీస్ తీసుకుంటారు. మేమున్న స్టే అయితే చాలా బావుంటుందండి. అన్నపూర్ణ హోటల్ అన్నమాట ఇది. సో, డీటెయిల్స్ కూడా మీకిస్తాను. ఇక్కడ రూమ్స్ మనం ప్రీ బుక్ కూడా చేసుకోవచ్చండి. మేమైతే ప్రీ బుక్ చేసేసుకున్నాము. సో, లైక్ 15 డేస్ ముందు చేసుకున్నామనమాట. మీరు లైక్ 4, 5 డేస్ ముందు కూడా చేసుకోవచ్చు. బట్ బేస్డ్ ఆన్ సీజన్ అండి. సో, మేము వెళ్ళినప్పుడైతే చార్జెస్ ఇలా ఉన్నాయి. అవి కూడా మీకు ఇచ్చేస్తున్నాను. సో, మీకు రిసెప్షన్‌లో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ అందరికీ కూడా తెలుగు వస్తుందిక్కడ. సో, మన తెలుగు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, మేమైతే రూమ్ చెక్ ఇన్ అయిపోయామండి. సో, చెక్ ఇన్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి గ్రౌండ్ ఫ్లోర్‌లోనే మనకి డైనింగ్ హాల్ ఉంటుంది. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే లంచ్ అండ్ డిన్నర్ ఫ్రీ అండి. వీటి డీటెయిల్స్ కూడా మీకిచ్చేస్తాను. సో, ఇప్పుడైతే దర్శనంకి వెళ్ళిపోయామండి. ఈవినింగ్ అయింది మాకు దర్శనం అయ్యేసరికి. 200 రూపీస్ టికెట్ తీసుకున్నామనమాట. సో, ఈజీగానే 15, 20 మినిట్స్‌లో మాకు దర్శనం అయిపోయింది. ఇంకా డిన్నర్ చేసేసి రూమ్‌కొచ్చేసాము. ఇది మన డే 2 అండి. మనకి హోటల్‌లోనే కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకిలా టెంపుల్ లానే ఉంటుందండి. చాలా బావుంటారు అమ్మవారు. సో, అక్కడ దర్శనం చేసేసుకునేసి ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి బయలుదేరేస్తున్నామనమాట. ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసి మళ్ళీ దర్శనంకి వెళ్తాం యాక్చువల్‌గా. మనకి టెంపుల్ దగ్గర సాయిబాబా వాటర్ పోస్తున్నట్టు లోటస్ ఫ్లవర్‌లో ఉంటుంది కదండీ! ఆ స్టాచ్యూకి అపోజిట్‌లోనే ఉంటుంది రెస్టారెంట్. సో, ఫుడ్ అయితే మనంత టేస్టీగా ఉండదు కానివ్వండి. బట్ మేనేజబులే. సో, వీటి డీటెయిల్స్ కూడా మీకిచ్చేస్తున్నాను. సో, తినేసి దర్శనం చేసేసుకున్నామండి. సో, ఇప్పుడు మనం సాయి థీమ్ పార్క్ అని చెప్పేసి మనకి ఇండియాలోనే బిగ్గెస్ట్ థీమ్ పార్క్ అన్నమాట. సాయి తీర్థ్ అనేసి ఉంది షిర్డీలో. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పాలి. దీనికోసం అయితే నేను స్పెషల్‌గా ఒక వీడియోనే చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట మీతో షేర్ చేసుకోవాల్సినవి. అండ్ వాటి డీటెయిల్స్ మీకు ప్రైస్ డీటెయిల్స్‌తో పాటు క్లియర్‌గా నేను మీకు మెన్షన్ చేసి ఆ వీడియోలో చెప్తాను. సో, మస్ట్ విజిట్ అండి ఇక్కడ మనకి షిర్డీలో ఇది. మీరు నెక్స్ట్ టైమ్ షిరిడి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్‌కి వెళ్ళండి. చాలా ఎంజాయ్ చేస్తారు. సో, మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది నేను వీడియో చేస్తానన్నాను కదా! సో, ఆ వీడియోలో నేను క్లియర్‌గా ఇచ్చేస్తాను. బికాజ్ ఈజీగా 4, 5 అవర్స్ మనకి లోపల స్పెండ్ చేసేస్తామనమాట తెలియకుండానే. బట్ ఏం ప్రాబ్లమ్ ఉండదండి. మీకు ఫుడ్ కానివ్వండి, బెవరేజెస్ కానివ్వండి, ప్రతీదీ కూడా మీకు లోపల అవైలబిలిటీ ఉంటుంది. ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అక్కడ కూడా మీరు ఫుడ్ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మనకి కాంబోస్ ఉంటాయన్నమాట. సో, ఢిల్లీ కాంబో సంథింగ్ ఏదో తీసుకున్నాను. వాటి డీటెయిల్స్ కూడా మీకిస్తాను. ఆఫ్టర్‌నూన్ ఇంకా రూమ్‌కొచ్చేసి రెస్ట్ తీసుకున్నామండి. అక్కడే ఈవినింగ్ మనకి లేజర్ షోస్ ఉంటాయి. అది మాత్రం అందరికీ ఫ్రీ అండి. ఎనీ టికెట్స్ ఎలాంటివి కూడా అవసరం పడవు. ఇంక డిన్నర్ చేసేసి పడుకునేసాము. ఇది మన నెక్స్ట్ డే 3 అండి. ఈ రెస్టారెంట్ డీటెయిల్స్ కూడా మీరిక్కడ చూడొచ్చు. బట్ నాకైతే పర్సనల్లీ ఫుడ్ అయితే అస్సలు నచ్చలేదండి. సో, నేను ఊతప్పం, ఆనియన్ ఊతప్పం ఉంటుంది కదా! అది దోస అవి తీసుకున్నాను. బట్ సర్వీస్ అంత బాలేదు. బట్ ఈవెన్ టేస్ట్ కూడా అంత బాలేదు. అంత వర్తీ అనిపించలేదు నాకు. సో, బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఫిష్ స్పాకొచ్చామనమాట. సో, ఇవాళ కొంచెం రిలాక్స్ డే అండి మనకి. షాపింగ్, ఫిష్ స్పా ఇవన్నీ కూడా చేసుకున్నాము. సో, షాపింగ్ వీడియో కూడా మీకొకటి ఇచ్చేస్తాను. సో, అక్కడ ఏమేమి పర్చేస్ చేశాము ఏంటి అనేది. తర్వాతొచ్చేసి మనకి చాప్డీ ఉంటుంది కదండీ! అండ్ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది మనకి టెంపుల్ దగ్గర మన షిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గర. సో, ఆ 2 కూడా విజిట్ చేసేసామనమాట. మనకి టెంపుల్ నియర్ బైలోనే చాలా టెంపుల్స్ ఉంటాయండి చిన్న చిన్నవి. అవన్నీ కూడా మనము విజిట్ చేయొచ్చు. థర్డ్ డే కొంచెం ఫ్రీ ఉన్నాం కాబట్టి. మేమైతే ఈ 2 దర్శనం చేసేసుకునేసి రూమ్‌కి రిటర్న్ అయిపోయాము. సో, మాది చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి రూమ్ కూడా మన టెంపుల్ దగ్గర నుంచి. సో, అందుకే మేము లైక్ వెళ్ళి రావడానికి ఈజీ అయిపోతుంది. ప్రతి ఒక్కటి తిరగడానికి కానివ్వండి అన్నిటికి. సో, రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఒక పవర్ న్యాప్ వేసేసాము. సో, ఈవినింగ్ వచ్చేసి చాలా ఫన్ యాక్టివిటీస్ చేసామండి.
మనం ఉన్న స్టేకి ఆపోజిట్ లోనే ఇలా పార్క్ లాగా ఉంటుందండి. ఐ థింక్ ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డెవలప్ చేయలేదు. బట్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ లో ఉందనుకుంటాను. బట్ అన్ని కూడా ఇన్‌స్టాల్ చేసేసున్నారు. ప్లేయింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. సో తను మా గ్రాండ్ మదర్ అన్నమాట. సో వాళ్ళు బాగా చిన్న పిల్లల్లాగా బాగా ఆడుకున్నారు. తను మా మదర్ కానివ్వండి, మా ఫాదర్ కానివ్వండి, తాతయ్య అందరూ కూడా. సో అలా ఒక 1 అవర్, 1 ½ అవర్ అక్కడ మేము బాగా టైమ్ స్పెండ్ చేశాము. దాని తర్వాత కొంచెం స్నాక్స్ అవి తినేసేసి ఇంకా మళ్ళీ టెంపుల్ దగ్గరికొచ్చేసామండి. యాక్చువల్లీ షిరిడీకొచ్చాము అంటే ఖచ్చితంగా అది మేము మల్టిపుల్ టైమ్స్ దర్శనం చేసుకుంటూనే ఉంటాము. డేలో ఒక్కసారైనా సరే. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ లాగా ఉంటుందండి మన టెంపుల్ పక్కనే. సో అక్కడ కూడా లైక్ మనకి సాయిబాబావి కానివ్వండి, హిస్టరీ గురించి కానివ్వండి, కొంచెం ఆర్ట్ గ్యాలరీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అక్కడ కూడా విజిట్ చేసేసి ఇంకా ద్వారకామాయికొచ్చేసామనమాట. సో ఆరతి టైమ్ యాక్చువల్‌గా అది. మన టెంపుల్‌లో హారతి మొత్తం టెలికాస్ట్ చేస్తూనే ఉంటారు కదండీ! షిరిడీ ప్లేసెస్ అంతా కూడా టెంపుల్ ఏరియాలో. సో, అది కూడా చూస్తూ ద్వారకామాయిలో దర్శనం చేసుకుంటూ చాలా మంది ఇక్కడ భజన కానివ్వండి, ప్రే కానివ్వండి చేస్తూ ఉంటారు. సో, అది కూడా మీరు చూడొచ్చిక్కడ. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మనం రిటర్న్ అయిపోతున్నామండి. యాక్చువల్లీ ఇక్కడ మీకు చూపిస్తున్నది బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి మనకి బసెస్ ఉంటాయి. సో, నాగర్‌సోల్‌కి కానివ్వండి, మీ మీ డెస్టినేషన్ ఐ మీన్ స్టేషన్ ఉంటుంది కదా! సో, అక్కడికి డైరెక్ట్‌గా మనకి బసెస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటాయి. సో, స్టే గురించి కూడా నేను చెప్పాను కదా! ఇక్కడి నుంచి మేము డైరెక్ట్‌గా కార్ మాట్లాడేసుకున్నాము. వాళ్ళకి అవైలబిలిటీ ఉందనమాట ట్రాన్స్‌పోర్ట్ కూడా. మాకు 7 సీటర్ కార్ వచ్చేసి 1200 పడింది. సో, నాగర్‌సోల్‌లో డ్రాప్ చేస్తారు రైల్వే స్టేషన్‌లో. మేము నాగర్‌సోల్ నుంచి విజయవాడకి చేసుకున్నామండి. అండ్ విజయవాడ టు నెల్లూరు వచ్చేసి బస్‌లో వచ్చేస్తాము. సో, ఇదండి మన షిరిడీ వ్లాగ్. నేనెప్పుడో చిన్నప్పుడొచ్చానండి. యాక్చువల్‌గా 15 ఇయర్స్ పట్టింది మళ్ళీ రాడానికి షిరిడీకి. అది కూడా మన హోల్ ఫ్యామిలీతో. సో, మీరు కూడా ఖచ్చితంగా ఫ్యామిలీతో ట్రిప్స్ ప్లాన్ చేయండి. బికాజ్ మనం కొంచెం ఎదిగిన తర్వాత ఫ్రెండ్స్‌తో కానివ్వండి, కలీగ్స్‌తో కానివ్వండి, లేదంటే హోల్ ఫ్యామిలీతో కుదరదు ఫ్యామిలీతో వెళ్ళినప్పటికీ. బట్ అందరూ కలిసి వెళ్లారు అంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే చాలా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశాము. సో, మీరు కూడా తప్పకుండా ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేసి షిరిడీ వెళ్ళేసి రండి. బట్ హోల్ ఫ్యామిలీ ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉంటారు. సో, మాకు కూడా అలాగనే జరుగుతూ ఉండింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లైక్ 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి వెళ్తూ ఉంటారు. బట్ అందరూ కలిసి వెళ్ళింది ఇదే అనమాట. సో, అక్కడ మన స్టేలోనే మాకు లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, మీరు ఎప్పుడైతే ట్రైన్ ఉంటుందో ముందుగానే చెప్పేస్తే వాళ్ళకి, సో, వాళ్ళు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఇలా పార్సెల్స్ ఇచ్చేస్తారు. సో, అవి మనం ఈజీగా క్యారీ చేసేవే అండి. సో, పులిహోర, కర్డ్ రైస్ ఇలాంటివి ఉంటాయి. 50 రూపీస్ పర్ బాక్స్. మన లైఫ్ పేజెస్‌లో మన ఫస్ట్ పేజ్ అయితే అయిపోయిందండి. సో, మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము ఈ స్టేజ్‌లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో అయితే షిరిడీ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అందమైన పేజ్‌తో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బై బై.